ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాల ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ పరిపాలన? పరిపాలన బాగానే ఉంది. పరిపాలన వాళ్ళ వరకు బాగానే ఉంటదండి. ఇతర ప్రజలకి ఇతర పార్టీల వాళ్ళకి కూడా నచ్చాలి కదా. అదే జగన్ ఉన్నప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా విమర్శించారా? పింఛన్ రాలేదని గాని, లేకపోతే పిల్లలకి స్కూళ్ళలో డబ్బులు వేయడంలో గాని, దేనికైనా ఏమన్నా తేడా వచ్చిందా? వీళ్ళకి ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారు ప్రజలు? వాళ్ళు రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఏం లేదు కదా. ఈ ఎలక్షన్ పెట్టి కోట్లు ప్రజల్ని నష్టపరిచే కంటే వాళ్ళు 3 పార్టీలలో 3 నియోజకవర్గాలు ఎన్నుకోమనండి. వీళ్ళు ఒక 3 వస్తారు, వాళ్ళు ఒక 3 వస్తారు. ఎవరు గెలిస్తే వాళ్ళని ముఖ్యమంత్రి అవ్వమనండి. ఇన్ని నియోజకవర్గాలన్నీ పెట్టడం, కోట్లు నాశనం చేసి ప్రజాస్వామ్యులు రేపు ఎలక్షన్ వస్తే మళ్ళా ఎన్ని వేల కోట్లు కావాలి రాష్ట్రానికి? వాళ్ళు తేల్చుకోవాలి. ప్రజల మీద పడి ఎందుకు ఆడవడం? ఒక్కొక్కళ్ళు లక్షల పన్నులు కడుతున్నారు. ఒక్క పథకం ఇంటికి రాలేదు ఎవరికి. ఒక్క పిల్లగాడికి స్కూల్లో డబ్బులు వేయలేదు. అదేంటి మరి ప్రస్తుతం ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అయినవి, తల్లికి వందనం కూడా మేము ఇచ్చేసాం, ఫ్రీ బస్ పెట్టాం, ఇలా పథకాలన్నీ నెరవేర్చామని చెప్తున్నారు కదా. హక్కుదారులు ఎవరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు కదమ్మా. స్కూల్కి వెళ్తారు తల్లిదండ్రులు, పిల్లలకు డబ్బులు పడలేదంటే వాళ్ళు కట్టాల్సి వస్తుంది. 30,000 40,000 ఇవాళ ఒక ఎల్కేజీ స్టూడెంట్కి డబ్బులు కట్టాలి. ఎక్కడ తెచ్చి కడతారు? అదే జగన్ ఉన్నప్పుడు ఎవరన్నా కట్టారా? బుక్స్ ఇచ్చారా? బ్యాగులు ఇచ్చారా? షూలు ఇచ్చారా? ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా ఉందా? ఏ స్కూల్లోనన్నా? గవర్నమెంట్ హాస్టల్స్ లో కూడా లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం? అది వాళ్ళ సొంత రాజకీయం అండి. వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళని వాళ్ళు నరికేస్తారు, చంపేస్తారు, పొడి చేస్తారు, బజార్లో మిడిపడి కొడతారు, తిడతారు, ఏదైనా చేస్తారు. వాళ్ళది అది సొంత రాజకీయం. వాళ్ళ నీళ్లను చంపుకోవడం ఈ రోజు వచ్చింది కాదు, అనాది నుంచి ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు ఎత్తి చూపితే ప్రతి సమస్యను మళ్ళా పరిష్కరించుకునేది. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు లేరు, ఆ కాంగ్రెస్ పార్టీ లేదు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంది ప్రతిపక్షంగా. ఆయన ఎక్కడా ఏమీ చేయనీయట్లేదు. ఆయన పేరు చెబితే వీళ్ళు ఉలిక్కి పడుతున్నారు. రాజధాని అన్నారు, రాజధానిలో పనులు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నాయకుడికి పరిశీలన చేసేదానికి అది హక్కు లేదా? వెళ్ళి చూడొచ్చుగా. ఆయన వెళ్తే ఏం చేస్తున్నారు? రాళ్ళు వేసి గొడవలు చేసి కొడుతున్నారు. కార్యకర్తలు వెళ్తే జరుగుతుంది అదే. కానీ గేట్లు పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి ఎక్కడికి ఎవరు రావడానికి లేదు. మేమే, మాదే రాజ్యం అన్నట్టుగా ఉంది బీజేపీ వాళ్ళది. కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆరోగ్యం సరిలేదు, బాగాలేదు, ఆయన తిరగలేకపోతున్నాడు. సరే, ఏదో ఆయన పని ఆయన చేస్తున్నాడు. అసలు ముందు సీనియారిటీ, 40 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియారిటీ ఏం చేస్తుంది? కొడుకు పెత్తనం ఇచ్చి పక్కన కూర్చుంటే కొడుకేమో ఊర్లమ్మడి పడి కొట్టమంటుండే. ఏ ఊర్లో ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి పేపర్లలో, మీడియాలో మేము చూస్తున్నాం కదా.